అండ్ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం చూసాం. చంద్రబాబు నాయుడుకి అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదని, ఇలాంటి నమ్మక ద్రోహ రాజకీయాలు చేయలేదని, ఇది రాజకీయం కూనీ చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉందని అయితే ఆయన అయితే ఒక ట్విట్టర్లో పెద్ద లెటరే రాయడం చూసాం. ఇదంతా కూడా తెలిసిందే. వైజాగ్ మేయర్కి సంబంధించి వైజాగ్ మేజర్లో ఒక లేడీ ఉంది, ప్రస్తుతం అయితే ఒక ఉమెన్ ఉంది. ఆమె అయితే యాదవరాలు, బీసీకి సంబంధించిన మహిళ, యాదవ్ కులానికి సంబంధించిన ఆమెకి ఆ మేయర్ సీట్ అయితే ఇవ్వడం చూసాం. కానీ ఇప్పుడు సడన్గా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కుట్రలు కుయుక్తులు బన్ని ఆ మేయర్ సీట్ని అయితే దక్కించుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి కూని చేసే విధంగా ఉందని అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తావించారు. ఎందుకంటే దాదాపు 9 కార్పొరేట్ల సీట్లు అయితే అక్కడ ఉన్నాయని చూసాం. అక్కడ 9 దాంట్లో దాదాపు 58 సీట్లు వైసీపీ గెలిచింది, 30 సీట్లు టీడీపీ గెలిచింది. 30 గెలిచిన టీడీపీకి ఎలా మీరు మేయర్ సీటు అడుగుతారని, ఎలా దించేస్తారని, ఇది ప్రజాస్వామ్యకి విరుద్ధం అనేది ఆయన అయితే గట్టిగానే స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే. ఓవరాల్ చూసిందే తెలిసిందే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎలా బ్లాక్మెయిల్ చేసి అని చేస్తూ ఉంటుంది. అలానే చాలామందిని చాలా వేధింపులు చేసి వాళ్ళనైతే పార్టీ మారాలని అయితే చెప్తా ఉన్నారంట. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పార్టీలో చాలామంది మారట్లేదు. చాలా చాలా ధైర్యంగా ఉన్న నాయకులకైతే నేనైతే సలాం చేస్తున్నా, అలానే వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నానైతే చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీ వాళ్ళు ఎంత ప్రలోభాలు పెట్టినప్పటికీ మీరు పార్టీ మారకుండా ఉన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్పడం చూసాం జగన్మోహన్ రెడ్డి అయితే. ఓవరాల్ చూసుకుంటే తెలిసిందే మనకి అనంతపురం కావచ్చు, లేకుంటే ఇప్పుడు మేయర్ ఇక్కడ వైజాగ్ మేయర్ కావచ్చు, ఎలా అయితే మీకైతే కొంచెం తప్పదు, ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పుడు దాదాపు, ఎందుకంటే క్లీన్ స్వీప్ చేసింది కదా వైసీపీని. అలాంటిది ఉన్నప్పుడు ఇప్పుడు మెయిన్ సీట్లు, ఎందుకంటే లాస్ట్లో జరిగిన ఎలక్షన్లో అన్ని మెయిన్ సిటీస్ అని కూడా పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, లేకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, అన్నీ కూడా వైసీపీ అయితే గట్టిగానే గెలిచింది. అలానే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు చాలా వరకు కూడా పార్టీలు అయితే మారారు. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడున్న మేయర్ సీట్లు కూడా మార్చడానికి అయితే ప్రయత్నిస్తుంది. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ మేయర్ సీటు టీడీపీ తీసుకునేలా కనిపిస్తుంది క్లియర్గా. మరి ఆ సీట్లు ఎవరిని కూర్చోబెడతారని చూడాలి. ప్రస్తుతానికైతే సస్పెన్స్గా మిగిలింది. జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము ఎప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు. అలానే ఇంకొక సంవత్సరంలో మళ్ళీ ఇదే సీటుకి అయితే ఎలక్షన్ జరగబోతున్నాయి. అప్పుడు చెప్పే ధైర్యం లేకుండా ప్రజల ముందుకు వెళ్ళొచ్చు కదా, ఈ ప్రజల ముందుకు వెళ్ళి వాళ్ళ పరిపాలన గురించి చెప్పి ఓట్లు అడగచ్చు కదా అని ఆయన అయితే ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే. సరే ఏదేమైనప్పటికీ చూద్దాం మరి ప్రస్తుతం ఏం జరుగుతుందో. ఇది కూడా నేనైతే సమర్థించను ఇలాంటి రాజకీయాలు. నాకు తెలిసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కలిసి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, రాపాక వరప్రసాద్ లాంటి వాళ్ళు, కొంతమంది ఎవరైతే నలుగురు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారన్నా సరే జాయిన్ చేసుకోలేదు. ఆయన పార్టీలో పక్కనే కూర్చోబెట్టాడు తప్ప పార్టీలో జాయిన్ చేసుకుని కండవ అయితే కప్పలేదు. తర్వాత ఎలక్షన్ టైంలో అయితే వాళ్ళకైతే సీట్ ఇవ్వడం చూసాను తప్ప వాళ్ళకి ముందైతే కండవ అయితే కప్పలేదు వైసీపీలో జాయిన్ చేసుకుని. చూద్దాం మరి ఆయన అంటే ఒక నిబద్ధతతో పనిచేశాడు. కానీ నెక్స్ట్ అయితే మారతా అని చెప్పాడు. చూద్దాం మరి ఏం మారతాడో జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు టీడీపీ చేస్తున్న దీన్ని చూసి రేపు 2029లో ఆయనకి ఏమైనా అధికారం వస్తే మరి ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడో చూద్దాం. ఇలానే సేమ్ ఇలానే ఎమ్మెల్యేలు మొత్తం లాక్కుంటాడా, లేకుంటే ఏం చేస్తాడనేది చూద్దాం ఏం జరగబోద్దు. ప్రస్తుతానికైతే ఈ వైజాగ్ మేయర్ దానిపైన అయితే చాలా సస్పెన్స్గా ముందుకెళ్తూ ఉంది.